వాలిడేషన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పే కమిషన్ల ప్రతిపాదనలను పెన్షన్లందరికీ ఒకే రకంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. తమ డిమాండ్ల సాధనకు ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రాజమండ్రి నగరంలోని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో పుష్కర ఘాట్ దగ్గర శుక్రవారం మానవహారం నిర్వహించారు. కన్వీనర్ కె భాస్కర్ రావు, బిఎస్ఎన్ఎల్ తరపున ఆర్ఎస్ఎన్ మూర్తి, కె సన్యాసరావు, ఏవివి సత్యనారాయణ, ఎస్ఎన్ రాజ్ కుమార్, ఎన్ వెంకట్రావు, కె శ్యామలరావు, పోస్టల్ తరపున డి తిరుపతిరావు, ఎంవి రత్నం, సిహెచ్ ధర్మరాజు, ఎస్ఎస్ఎన్ రెడ్డి, కెఎస్ఎన్ రెడ్డి తరపున చిక్కాల వెంకట్రావు తదితరులతో పాటు జిల్లాలోని అన్ని రంగాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెన్షనర్లను పే కమిషన్ అమలుకు ముందు రిటైర్ అయిన వాళ్ళు, పే కమిషన్ అమలు తర్వాత రిటైర్ అయిన వాళ్ళు అని 2 వర్గాలుగా విభజించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇది అమల్లో ఉంటే పే కమిషన్కు ముందు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు గతంలో మాదిరిగా పెన్షన్ రివిజన్ అడిగే హక్కు కోల్పోతారన్నారు. సమపాలలో